హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ ఎడిట్స్. ఈరోజు మనం సిగ్నేచర్ లోగో ఎలా చేయాలో పిక్సెల్ యాప్ యూజ్ చేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. సిగ్నేచర్ లోగో అంటే మనం స్టేటస్కి కానీ ఫొటోస్కి కానీ మన నేమ్తో పెట్టుకుంటాం కదా, వాటర్ మార్క్, దాన్ని సిగ్నేచర్ టైప్ అనమాట, సిగ్నేచర్ లోగో అంటారు. సో దాన్ని ఈరోజు ఎలా చేయాలో మీ ఓన్గా పిక్సెల్ యాప్ యూజ్ చేసి ఈ వీడియో చూసి తెలుసుకోండి. అలాగే గివ్ అవే కూడా పార్టిసిపేట్ చేయండి. దానికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ డిస్క్రిప్షన్స్ ఒకసారి చెక్ చేయండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరైతే పిక్సెల్ యాప్ ఓపెన్ చేయండి. పిక్సెల్ యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇలా రాగానే ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అవి క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, పెన్సిల్ ఐకాన్ ట్యాప్ చేసి మీ నేమ్ అనేది ఇవ్వండి. నేనైతే ప్రవీణ్ క్రియేషన్స్ అని ఇస్తున్నా. సో మీరు మీ ఓన్ నేమ్ అయితే పెట్టుకోండి. ప్రవీణ్ క్రియేషన్స్ అని ఇచ్చాను. సో కింద ఏ ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఏబీ అని ఉంటుంది, ఏబీ ఫోన్స్ అనమాట. సో దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మై ఫోన్స్లోకి వెళ్ళండి. మై ఫోన్స్లోకి వెళ్ళి ఫాంట్ నేమ్ టైప్ చేయండి, స్టీఫెన్ టైప్. సో ఈ ఫాంట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫాంట్. సో దీన్ని సెంటర్ చేస్తున్నాను, రిలేటివ్ పొజిషన్లోకి వెళ్ళి సెంటర్ చేశాను. సో ఇప్పుడు దీనికి స్ట్రోక్ ఎనేబుల్ చేస్తున్నాను. స్ట్రోక్లోకి వెళ్ళండి. స్ట్రోక్ ఆప్షన్ ఉంది కదా, స్ట్రోక్ ఎనేబుల్ చేసి స్ట్రోక్ కలర్ బ్లాక్ ఇచ్చేయండి. నెక్స్ట్ షాడో కూడా. సో దాని ఒపాసిటీ కొంచెం తగ్గించండి. ఓకే, టిక్ మార్క్ ఇచ్చేసారు కదా. ఇప్పుడు మీ సిగ్నేచర్ అనేది పెట్టారు. సో ఇప్పుడు ఇంకో టెక్స్ట్ యాడ్ చేయాలి. సో దీన్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి మీకు ఇన్స్టాగ్రామ్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేయండి. నాది యూట్యూబ్ కాబట్టి కింద యూట్యూబ్ అని టైప్ చేస్తున్నా. సో దీని ఫాంట్ అయితే మారుద్దాం. సో దాన్ని నేను రోనిక్ అయితే పెట్టాను. సో యూట్యూబ్ పెట్టాను. మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ అని పెట్టుకోవచ్చు, లేదా మీకు సంబంధించిన సోషల్ మీడియా ఏదైతే ఉందో దాని నేమ్ అయితే కింద ఇచ్చేసుకోండి. నాకు ప్రవీణ్ క్రియేషన్స్, నాకైతే యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్ ఇచ్చాను. సో ఇలాగే సింపుల్గా మీ సిగ్నేచర్ లోగో మీ వీడియోస్కి కానీ మీ పిక్చర్కి కానీ పెట్టుకోవాలి అనుకుంటే సో ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా, ఏ దగ్గర, సో దాంట్లోకి వెళ్ళి ట్రాన్స్పరెంట్ సెలెక్ట్ చేసి సేవ్ ఆప్షన్కి ఇచ్చేయండి. సేవ్ యాజ్ ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైమెన్షన్ ఉంది కదా, ఈ డైమెన్షన్ని వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ సేవ్ చేయండి. ఓకే, మీకు ఇది గ్యాలరీలో సేవ్ అయింది.